Hello all, welcome to my channel Priya's Arts and Vlogs. A to Z కర్రీస్ సిరీస్లో ఈరోజు లెటర్ వచ్చేసి ఐ ఫర్ ఐవీ గాడ్ అంటే మన ఇంట్లో జనరల్గా ఉండే దొండకాయ. ఈ కర్రీ చేయడం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసి వీటన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు కూడా వేస్తే త్వరగా సాఫ్ట్ అవుతాయి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ సాఫ్ట్ అయిన తర్వాత చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లోకి మీకు నచ్చిన విధంగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల దొండకాయ ముక్కలన్నింటికి కూడా ఆయిల్ చక్కగా స్ప్రెడ్ అయ్యి ముక్కలన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. ఇవి త్వరగా మగ్గడం కోసం మనం లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకుంటే త్వరగా వాటర్ అనేది బయటికి వచ్చి ముక్కలు అనేవి త్వరగా మెత్తబడతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. మనం కావాలంటే ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా మీరు ట్రై చేయండి. వన్స్ ఇలా దొండకాయ ముక్కలన్నీ సాఫ్ట్ అయిన తర్వాత రుచికి సరిపడా కారం పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కల్లోని తేమంతా కూడా ఎవాపరేట్ అయిపోయేంత వరకు మనం కలుపుకొని ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఐవీ గాడ్ కర్రీ రెడీ. నెక్స్ట్ లెటర్ వచ్చేసి జేతో ఏ కర్రీ చేయొచ్చో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.